వెల్కమ్ టు బాపట్ల బీచ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు నైట్ ట్రిప్ విజయవాడకి వెళ్తున్నాం. ఆ తర్వాత బాపట్ల బీచ్. సో ఎలా వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, ఎలా ఎంజాయ్ చేసినాం అనేది ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మరి చూసేద్దామా. టైం వచ్చేసి 11 PM అవుతుంది. ఇప్పుడు మనం జర్నీ ఉప్పల్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి నియర్లీ ఒక 250 కిలోమీటర్స్ ఉంది. అలా మంచులో పయనిస్తూ మనం ఉదయం 3 గంటలకు విజయవాడ చేరుకున్నాం. ఉదయాన్నే లేచి అలా ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో ఆ స్నానాలు ముంచుకున్నాం. కానీ వ్యూ చూడడానికి చాలా బాగుందండి. ప్రకాశం బ్యారేజ్, ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానది, ఆ చల్లటి మంచు. అందరం రెడీ అయినాక దుర్గామాత దర్శనానికి బయలుదేరినాం. ఫైనల్గా దుర్గామాత దర్శనం అయిపోయింది. ఉదయమే కదా, సో భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఏం లేదు. ఆ తర్వాత మనలో కొద్దిసేపు ఫోటో సెషన్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ప్లేస్ బాపట్ల బీచ్. సో మనం ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట. టూ అవర్ జర్నీ తర్వాతకి ఫైనల్ గా బాపట్ల బీచ్ వచ్చేసాం. వెల్కమ్ టు బాపట్ల బీచ్. అలా సొల్లంక బీచ్లో సరదాగా ఆడిపాడి మళ్ళీ బాపట్లకి వచ్చినాం. ఎందుకంటే మస్తు ఆకలి అవుతుంది. సో బిర్యానీ ఆర్డర్ చేసినాం, తిన్నాక మళ్ళీ వెళ్దాం. తిను. అరే సాస్ కూడా If I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nose, standing right there. But if I lay down and I play dead and I stay dead, then you'll get bored of killing me. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna. అలా బీచ్లో ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసినాం. సో రూమ్కి వెళ్దామని కార్ దగ్గరికి వచ్చినాం. కానీ వచ్చేలోపు మన కారు ఇసుకలో దిగిపోయింది. ఆ తర్వాత అక్కడ కొంతమంది హెల్ప్తో మన కారు బయటకు వచ్చింది. షాపింగ్ అయిపోయాక మన దగ్గరలో ఉన్న హోటల్లో ఒక 3 రూములు తీసుకున్నాం. ఈరోజు ఇక్కడనే ఉండాలి కదా. చేపలు ఇస్తారు మునిగిపోవాలి మళ్ళీ స్టోరీ అయితే
ఫోన్ చేసి చిన్నగా మెల్లగా మాట్లాడతాడు. అదే రాట్లేదురా నువ్వు వచ్చేరా అంటే నేను రాట్లేదురా నేను ఇంటికి వెళ్తా కానీ అంటే అట్లా కుదరదు గట్టిగా అరవలేడు చిన్నగా మాట్లాడలేడు అంటే మన అపరిచితుడు టైప్ లో అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏదో దీనంగా మిమ్మల్ని సపరేట్ చేస్తాడు ఆడు సపరేట్ ఎట్లా తిరుగుతాడు, అప్పుడప్పుడు చిల్ అవుతాడు. అంతకంటే ఎక్కువనా? ఐ సినిమాలో విక్రమ్ ఉంటాడు చూడు అట్లా మొహం ఇట్లా పెడతాడు ఇక ఎందుకు అసలు ఎందుకు బాగా అందరు అడుగుతారు. ఒక 5-6 కూడా ఏమైంది సార్ మళ్ళీ వెనుకకు పోయినానుకో పక్కనే ఉన్నా కానీ ఏమైంది సార్ అది నీకు మళ్ళీ అటు వెళ్ళి నవ్వుకొని వచ్చి మళ్ళీ అక్కడ జరిగినాయి అని గుర్తు తెచ్చుకుంటాడు వచ్చి డల్గా పెట్టినావు అందరికీ క్వశ్చన్. ఫ్యాన్స్ అసోసియేషన్ ఓపెన్ చేయి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నేను ఫోన్ పే ఓపెన్ చేస్తా. సంవత్సరం కలవాలంటే నేను రూపాయి అన్నమాట. సెల్ఫీ 200, ఆటోగ్రాఫ్ 300. పెద్ద ప్లానింగ్ బర్త్డే విషయం బీచ్ వచ్చింది గాయస్, చూడండి చూడని వాళ్ళు ఇంతవరకు. అలా మేము బీచ్లో చాలా ఎంజాయ్ చేసినాం. అక్కడ చిన్నలు పెద్దలు అంత తేడా లేకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కబడ్డీ ఆడుతున్నారు. ఇంకా చాలా మంది చిన్నపిల్లలు డబ్బులు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తిరగడానికి బైక్ రైడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్యామల్ రైడ్స్, తినడానికి కూడా ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. బూర్ మిఠాయిలని, ఐస్ క్రీమ్లు, నెక్స్ట్ ఫిషెస్, ఇలా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అవి అలా తినుకుంటా ఆ బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తే చాలా చాలా ఫీలింగ్ ఉంటుంది. సో అలా అలా ఆడుతూనే ఈవినింగ్ అయిపోయింది. ఇక మనం వెళ్ళే సమయం వచ్చేసింది కనుక వెళ్ళిపోవాలి. అందుకే ఇక ఫైనల్లీ ఒకసారి ఫిషెస్ తిని వెళ్ళిపోదాం అనుకున్నాం. పక్కన ఉన్న ఫిష్ షాప్కి వెళ్ళి ఫిషెస్ ఆర్డర్ చేసేసి డీప్ ఫ్రై చేయించి గట్టి తిన్నాం. ఇక అలా ఫిషెస్ లాయించినాక మంచి మా సాంగ్ తీసుకొని కొంచెం డ్యాన్స్ చేసినాం. సో ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.